ఇది విజయవాడ రోడ్, మచిలీపట్నం మెయిన్ రోడ్. ఇది నేషనల్ హైవే 9HP. ఇది నేషనల్ హైవే ఈ రోడ్డు. నేషనల్ హైవే 9HP. బైపాస్ రోడ్ నుంచి కోని సెంటర్ వరకు కూడా వర్షం వస్తే మేము గణేష్ భవన్ సెంటర్లో నడవలేకపోతున్నాం. అలాగే ఈరోజు ఉదయం నేను పాల కోసం కోటావరతుల సెంటర్ వరకు వెళ్ళా. అక్కడ కూడా రోడ్ కాదన్నా, మీరు వెళ్తాడు, కార్పొరేటర్లో వెళ్తారు. గణేష్ భవన సెంటర్లో మురికి వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందంటే అంతగా దిగజారిపోయింది. మేము నడవడానికి కూడా అతాకుతలం అయిపోతున్నాం. త్రివేణి సుబ్బారావు కాంప్లెక్స్, పోర్ట్ రోడ్డు, ఆయన ఆ బిల్డింగ్ ముందు చూడండి. నమస్తే ఏంటి నమస్తే. సమస్య గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎట్లెట్లుంది? ఆంధ్రప్రదేశ్ పనితీరు అయితే కొంతవరకు మెరుగ్గానే ఉంది, కొంతవరకు మాత్రం అతలాకుతలంగానే ఉంది. అంత అతలాకుతలంగా ఏముంది? ఇప్పుడు మాది ఇది విజయవాడ రోడ్, మచిలీపట్నం మెయిన్ రోడ్. ఇది నేషనల్ హైవే 9HP. ఇది నేషనల్ హైవే ఈ రోడ్డు. నేషనల్ హైవే 9HP. ఇది బైపాస్ రోడ్ నుంచి కోని సెంటర్ వరకు కూడా వర్షం వస్తే మేము గణేష్ భవన్ సెంటర్లో నడవలేకపోతున్నాం. అలాగే ఈరోజు ఉదయం నేను పాల కోసం కోటావరతుల సెంటర్ వరకు వెళ్ళా. అక్కడ కూడా రోడ్డు కూడా నీళ్ళలో, మురికి నీళ్ళలో నడవాల్సి వస్తుంది. మేము డ్రైనేజ్ సమస్య ఉందా? రోడ్ల సమస్య? డ్రైన్ సమస్య మాకు మెయిన్ రోడ్డు, డ్రైన్ సమస్య, రోడ్డు సమస్య పూర్తిగా విఫలం అయిపోయింది. అసలు పట్టించుకునే అధికారులు లేడా? పట్టించే అధికారులు ఉన్నారని మా మేయర్ ఇటే తిరుగుతారు, మాకు కార్పొరేటర్లు ఇటే తిరుగుతారు. ఈ మెయిన్ రోడ్లో ఎవరో దాని గురించి స్పందించట్లా. అసలు పట్టించుకోవడమే లేదా? పట్టించుకుంటామా లేదా అనేది వాళ్ళు తెల్లారు లెగిస్తే ఇటే తిరుగుతారు. వాళ్ళు కానీ కళతో చూస్తున్నారు కదా, పనులు మాత్రం చేయడం. ఇక్కడ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒక నాయకత్వం వహించేటప్పుడు వాళ్ళు గ్రహణించాలి కదా. ఇప్పుడు నాయకులే ఇటు వెళ్తున్నారు, ఈ నగర మేయర్ వెళ్తాడు, ఇటు కాదన్నా, మేయర్ వెళ్తాడు, కార్పొరేటర్లో వెళ్తారు. గణేష్ భవన సెంటర్లో మురికి వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందంటే అంతగా దిగజారిపోయింది. మేము నడవడానికి కూడా అతాకుతలం అయిపోతున్నాం. త్రివేణి సుబ్బారావు కాంప్లెక్స్, పోర్ట్ రోడ్డు, ఆయన ఆ బిల్డింగ్ ముందు చూడండి. రోడ్డు కంటే మురుగు కాలువే ఎత్తులో ఉంది. అన్నా, ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, కానీ అధికారులు పట్టించుకోవడంలా. అధికారులు పట్టించుకుంటలేదు, అధికారులు చూస్తున్నారు కానీ పనులు చేయడంలా. అది చూస్తూ వెళ్తున్నారు. వాళ్ళు తెల్లారులేసి వాళ్ళకి చూస్తున్నారు అంతే. లోపం ఉందో అధికారులకు కూడా తెలుసు, కానీ దాన్ని పట్టించుకునే తీరు లేదు కదా. చూస్తున్నారు అంతే, చేయడంలా. చూస్తున్నారు, చేతల్లో లేవు. అది చేతల్లో ఏమీ లేవు. మరి అలా కొన్ని మాత్రం బాగానే ఉన్నాయి, కొన్ని బాగోలేదని మేము అన్నాం. పూర్తిగా కొన్ని ఏమున్నాయి? కొన్ని అంటే ఇదే. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, వాడికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఆటో డ్రైవరే విమర్శిస్తున్నాడు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని. ఇన్సూరెన్స్ కింద మళ్ళీ 10,000 కట్టేస్తానంట. కట్టేస్తున్నారు స్వామి, కరెక్టే, కట్టలేదని మేము అనము, కడుతున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం అది ఇవ్వలేదుగా, మాకు ఇచ్చిందా? 10,000 రూపాయలు నువ్వు ఆటో డ్రైవర్ వెయ్యింటి తీసుకుంటున్నావు. నువ్వేం చేయాలి? యూనిఫామ్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు వ్యవహరిస్తూ ప్రభుత్వం మీద నిందేస్తావేంటి? అది తప్పంటారా? అది తప్పు కాదా? తప్పే. ఇప్పుడు మన నడవడిక, ఇప్పుడు నా కొట్టిది, నేను ఉదయం వచ్చి ఊడ్చుకుని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇది మీ కొట్టు, అది నా కొట్టు. నువ్వు ఆటో డ్రైవరు, అది రోడ్లు అనేవి బతుకుతున్నావు. నువ్వు యూనిఫామ్ ధరించాలి, మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, పక్కకు తీసి బండి ఆపాలి. నువ్వు ఈ బాధ్యత నువ్వు చేయకోకుండా ప్రభుత్వాన్ని నిందిస్తే ఎలా? సరేనా? తప్పు అన్నా. ప్రస్తుతము మచిలీపట్నం నియోజకవర్గంలో పెర్ని నాని గారి తర్వాత పెర్ని కిట్టు గారికి సీట్ ఇస్తున్నారంట వైసీపీ తరఫున. అది వాస్తవమైన మాట? ఎట్లా, ఏమది నిజమా కాదా? నిజమే అని ప్రజలందరిలోనూ వెల్లడైంది. అదే నెక్స్ట్ అయితే పెర్ని కిట్టు గారికే సీట్ ఇస్తారు అని ఒక అపోహం ఉంది. అది ఏం జరుగుద్ది అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చెబితే కానీ తెలియదు. రేపు మచిలీపట్నం శంకుస్థాపన ఆల్రెడీ జరిగిందని, మళ్ళీ మీరు రేపు వచ్చి ఏంది కొత్తగా చేసేదని కొల్లు రవీంద్ర గారు అంటున్నారు. మరి ఏమి దీంట్లో ఎంత మట్టుకు నిజం ఉంది?
అంటే ఆయన ఏమి శంకుస్థాపన చేయట్లేదు, ఇప్పుడు పనులు ఏ తీరులో జరుగుతున్నాయి అని గమనిద్దామని వస్తున్నాడు ఆయన. పర్యవేక్షిస్తారు, అంత చూస్తారు. కదా, వాస్తవం అంతేనా కదా? మరి ఆయన ఈ టైంలో నిందించడం ఎలా? ఏమో ఆడ బ్యానర్ల పైన అంత శంకుస్థాపన అని రాసింటే అడుగుతున్నాము. శంకుస్థాపన అని ఎక్కడా నేను చూడలేదే. చూడలేదా? నేను చూడాల. ఓకే. కొన్ని చోట్ల ఏమవుతుందంటే పరిశీలన అని కూడా రాసింది, అంటే పనితీరు ఎలా ఉంది అని పరీక్షించటానికి చూస్తున్నారు, దానికోసం వస్తున్నాడు. అది అంతేగాని పునర్నిర్మాణమే కదా. ఒకసారి అంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆయన బతుకుంటే మాత్రం ఈ రోజున ఫోర్ట్ వచ్చేదే, నా ఆలోచన మాత్రం. ఆయన ఒక కార్యదీక్షాపరుడు, ఏదన్నా అనుకుంటే కంకణం కట్టి ఆ పని చేస్తాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు, ఆయనకు అంత సత్తా ఉంది. అంత సత్తా ఉన్న నాయకుడిని మనం పోగొట్టుకున్నాం ఈ రోజున. అది మన దురదృష్టకరము. ఏడవలసిన పరిస్థితి అనమాట ఇది. అన్న ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజధాని మనకు ఒకటే ఉంది కదా, మరి దానికి ఏమంటారు? మరి అనుభవమే లేదా? అంటే ఒక కర్ణాటక వాడు మాకు బెంగళూరు ఉందంటాడు, తమిళనాడు వాడు మాకు చెన్నై ఉందంటాడు, మన ఆంధ్ర వాడు ఏమని చెప్పాలా? ఆంధ్ర వాడు నాకు రాజధాని కావాలని అడుగుతాడు. మరి అసలు అంటే ఎక్కడని చెప్పగలుగుతాం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాకు రాజధాని కావాలంటే పెద్దలు మనకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళు నిర్ణయించి చెప్తే బాగుంటుంది, కానీ మళ్ళాంటి వాళ్ళని చెప్పడం అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు. మీ దృష్టిలో ఏదైతే కరెక్ట్? ఏ రాజధాని 3 ఉండాలా, 1 ఉండాలా? అది మాత్రం అంత నాకు అనుభవం లేదు, నేను దాని గురించి చర్చించను. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా పెర్ని నాని గారే మొదట వచ్చి రచ్చ చేస్తారు. మరి ఏం పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం పెర్ని నాని గారికి ఏం భయమా? మరి ఏం దానికి ఏమంటారు? ఆయనకు భయం ఏముందండి? మరి ఎందుకు? పవన్ కళ్యాణ్ అనే ఆయన జూనియర్ ఒక రకంగా చెప్పాలంటే. నేను ఇప్పుడు పేర్ని నాని గారు సీనియర్ ఏంటి, వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యే చేశారు, ప్రజెంట్ ఆయన చేశాడు, మంత్రి చేశాడు. ఆయనకి భయం అనేది అయితే లేదు, నాకు తెలుసు. భయం అనేది లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడిన ప్రతిసారి వచ్చి ఇది చేస్తారంటారు? దానికి ఏం మరి ఎందుకు? దాని కారణం ఏమి? కారణం ఏమిటంటే వాళ్ళకి ఏమున్నాయో మరి పార్టీ విభేదాలు ఉంటాయి కదా, అవునా కదా? వాళ్ళకైతే మామూలుగా అయితే కలివడిగానే ఉంటారు నాకు తెలిసి. ఈ పార్టీ విభేదాలకు వచ్చేప్పటికి 2 కోడిపుంజులు వేసాం, నువ్వు గెలుస్తుందా నీది గెలుస్తుందా అనే ఒక భేదాభిప్రాయం ఉండదా? అదే కానీ వేరే వాళ్ళకి ఏముండదు. వేరే వాళ్ళకైతే ఏముండదు. పార్టీ తత్వం గురించి మాట్లాడుకోవడం తప్పితే వేరేగా ఏమి ఉండదు. వాళ్ళు భయ. అందుట్లో పేరు నాని గారు కూడా చెప్పాడు ఒకప్పుడు, మేము అంతా ఒకటే అని. అది మీకు ఆలోచన ఉందో లేదో? వాళ్ళు ఒకటే అంటారు. ఓకే అన్న, ఇప్పుడు ప్రస్తుతం కదా స్వయంగా అన్నారు కదా, పేరు నాని గారు అన్నారు, మేము ఒకటే అంతా ఏదో అనుకుంటాం అన్నారే కానీ ఆయనేమి కక్ష కట్టి నాకు పవన్ కళ్యాణ్ అంటే వ్యతిరేకం అనేది మాత్రం ఎప్పుడు చెప్పలే ఆయన. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతము నారా లోకేష్ గారి పాదయాత్ర చేస్తుంటే జగన్ గారికి భయము అనే ప్రచారం నడుస్తుంది, దానికి ఏమంటారు? భయం ఉన్న వ్యక్తి అయితే అసలు పోటీ ఎందుకు చేస్తాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోగానే ఆయన పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇచ్చారు? ఆయన ఒక సీనియర్ నాయకుడు, మాకు రాజధాని నిర్మిస్తాడు అనే ఉద్దేశంతో ఆయన గెలిపించారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్, ఆయనకు తెలియదు అని ప్రజలు అపోహపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోతే ఇంతమందికి ఉపాధి కల్పన ఎందుకు చేస్తాడు ఆయన? నవరత్నాల పథకం వదిలాడు, అందరికీ ఉపయోగపడుతున్నాడు ఆయన. సరే అన్న, ఇప్పుడు నాయకుడు కూడా ఏంటంటున్నారు, రోడ్లు ఇవన్నీ బాగోలేదు అంటున్నారు. నేను మాట్లాడేది కూడా తప్పైతే అవ్వచ్చు. జనాలకు అందరికీ వచ్చినాక మనం పంచి పెడుతున్నాడే కానీ ఆయన సొంతంగా ఆయన ఖజానాలో వేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పంచుతున్నాడు దాన్ని. అది గమనించాలి ప్రజలు. అవును, ప్రజలు గమనిస్తున్నారు. అది గమనించుకోకుండా ఏంటంటే ఆయన సొమ్ము తింటూ ఆయన మీదే బురద చల్లుతున్నారు. ఈ విషయం మీకు ప్రజలందరికీ తెలుసుకోవాలి మీరు.